తిరుమల శేషాచలం కొండల్లో పురాతన శాసనాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. పురావస్తు శాఖతో కలిసి ఎన్టీవీ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. పూర్తి అప్డేట్స్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఆది మానవుడి కాలం నుంచి ఆధునిక యుగంలో ఉన్న వరకు కూడా మానవుడి జీవన శైలికి, మానవుడి జీవన విధానానికి ఆధారాలు శాసనాలుగా భావిస్తూ ఉంటారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా పురాతన శాసనాల అన్వేషణ అయితే కొనసాగుతుంది. దాదాపు 3వ శతాబ్ద కాలం నుంచి కూడా పురావస్తు శాఖ వద్ద మనకు సంబంధించినటువంటి పురాతన శాసనాలు అయితే ఉన్నాయి. సాధారణంగా శాసనాలంటే ఆలయ గోడలపై ఉండేటటువంటి శాసనాలుగానే భావిస్తూ ఉంటాం. కానీ భారత ఖండంలో అరణ్య ప్రాంతాలలో కూడా అప్పట్లో ఆలయాలు ఉన్నాయి. అవి శిథిలావస్థలకు చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ప్రస్తుతం శాసనాల రూపంలో లభిస్తుంది. ఇప్పటికే పురావస్తు శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల అటవీ ప్రాంతాల్లో అన్వేషణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ అన్వేషణలో మనం కూడా భాగస్వాములు అవుతున్నాం. ఈ ప్రాంతంలో శాసనాలను ఏ విధంగా గుర్తించబోతున్నారు, వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఏ విధంగా సేకరించబోతున్నారు, వాటిలో వస్తున్నటువంటి సమాచారాన్ని ఎలా భద్రపరచబోతున్నారు వంటి అంశాలన్నింటినీ కూడా మనం ప్రత్యక్షంగా కూడా పరిశీలించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. భారతదేశంలో హైందవ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించే అవకాశం మనకు శాసనాల ద్వారా లభిస్తోంది. మన శాసనాలను భద్రపరచాలన్న ఆలోచన బ్రిటిష్ వాళ్ళదే. బ్రిటిషర్ల హయాంలోనే 1886లో పురావస్తు శాఖను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 86,000 శాసనాలను గుర్తించి భద్రపరిచింది పురావస్తు శాఖ. సాధారణంగా శాసనాలంటే ఆలయాల వద్ద లభిస్తూ ఉంటాయి. కానీ అటవీ ప్రాంతంలోనూ శాసనాల గుర్తింపుపై దృష్టి సారించింది పురావస్తు శాఖ. ఇప్పటికే పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి నేతృత్వంలో లంకమల, నల్లమల అటవీ ప్రాంతాల్లో శాసనాలను గుర్తించారు. ప్రస్తుతం శేషాచలం దగ్గరగా ఉన్న సదాశివ కోనలో శాసనాల అన్వేషణ ప్రారంభించింది పురావస్తు శాఖ. ప్రధానంగా అశోకుడి కాలం నుంచి లిపి ఏర్పడిందని, వాటి నుంచే అనేక భాషలు ఉద్భవించాయని చరిత్ర చెబుతోంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్ద కాలం నుంచే శాసనాలు ఉన్నాయి. అప్పట్లో అశోకుడు బ్రాహ్మీ లిపిలో శాసనాలు రాయించారు. వాటిలో ప్రధానంగా కర్ణాటకలోని 11 ప్రాంతాల్లో శాసనాలు లభించాయి. ఏపీలో 3 ప్రాంతాల్లో శాసనాలు బయటపడ్డాయి. అమరావతిలో స్తంభాలపై అశోకుడి శాసనాలను గుర్తించారు చరిత్రకారులు. మరోవైపు ఆదిమ మానవుడి కాలం నాటి శాసనాలు కూడా పురావస్తు శాఖ గుర్తించింది. నల్లమల అటవీ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 1560 సంవత్సరానికి చెందిన ప్రీ హిస్టారికల్ పెయింట్స్ను గుర్తించింది పురావస్తు శాఖ. అదే తరహాలో సదాశివ కోన ప్రాంతంలోనూ పరిశోధనలు ప్రారంభించింది. శాసనాల అన్వేషణలో భాగంగా మనం సదాశివ కోనకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో అయితే వెళ్తున్నాం. ఇప్పటికే పలు అటవీ ప్రాంతాలలో శాసనాల అన్వేషణ చేసినటువంటి ఆర్కియాలజీ పురావస్తు శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ మునిరత్నం రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, అసలు సాధారణంగా శాసనాలంటే ఆలయ గోడలపై ఉంటాయి అన్నటువంటి భావన అందరిలో ఉంటుంది. ఇలా అటవీ ప్రాంతాల్లో శాసనాలను ఏ విధంగా గుర్తిస్తుంటాయి? ముఖ్యంగా మనం గత 3-4 సంవత్సరాల నుంచి మనం ఏదైతే పురావస్తు శాఖ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందో అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళలో కూడా మనం అవగాహన కల్పించాం. ఈ ఫారెస్ట్ రేంజ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఆ యొక్క రేంజ్ ఆఫీసర్సు ఎక్కడైతే ఈ యొక్క శాసనాలు, ఈ యొక్క ప్రతిమలు, ఈ యొక్క మండపాలు ఇవన్నిటినీ కూడా చూసి మనకు వాట్సాప్ ద్వారా అవన్నీ పంపించడం జరిగింది. దీని మూలంగానే మనం మొట్టమొదటిసారిగా లంకమల్లో ఉన్నటువంటి గోపాలస్వామి కొండ, లంకమల్ల మొత్తం కూడా మనం ఆడ సర్వే చేసి సుమారుగా 38 శాసనాలు, అంటే క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 13వ శతాబ్దం వరకు 38 శాసనాలు కాపీ చేశాం. ఈ మధ్య కాలంలో జస్ట్ 1 వీక్ బ్యాక్ మళ్ళీ మనం నల్లమల్లోకి వెళ్ళి నల్లమల్లలో కూడా సుమారుగా 25 శాసనాలు క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి, అంటే బ్రాహ్మీ శాసనాలు కూడా దొరికాయన్నమాట. బ్రాహ్మీ శాసనాల నుంచి విజయనగర రాజుల వరకు కూడా మనం నల్లమల్ల ఫారెస్ట్లో చేసాం. వాటిని చూసిన తర్వాత మనకు ఇప్పుడు ఈ యొక్క శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి సదాశివ కోన దగ్గర కూడా కొన్ని శాసనాలు దొరికాయి అని మనకు ఇన్ఫర్మేషన్ రావటం, ఆ ఫోటోలు చూసిన తర్వాత అవన్నీ కూడా విజయనగర రాజులకు సంబంధించింది కాబట్టి గుడిమల్లముకు సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి భూములు ఇక్కడ ఉన్నాయి అనేటటువంటి వివరాలు ఆ శాసనంలో ఉందని ప్రాథమికంగా మనం గుర్తించటం, దాన్ని అన్వేషణలో భాగంగానే ఈరోజు మనం ఈ సదాశివ కోన దగ్గరికి రావటం జరిగింది. అంటే సాధారణంగా అటవీ ప్రాంతాల్లో శాసనాలు లభ్యత దేనికి సంకేతం అంటారు? అంటే ఇలాంటి మారుమూల ప్రాంతాలలో శాసనాలు ఎలా ఉండేవి, ఏ విధంగా వాటిని ఏర్పాటు చేసేవాళ్ళు?
ఈరోజు మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా అటవీ ప్రాంతం అని పెట్టింది, కానీ కాకతీయుల పీరియడ్లో కానివ్వండి, ఈవెన్ దానికి ముందు తూర్పు చాళుక్యుల పీరియడ్లో కూడా ఈ యొక్క రాజులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ అడవుల్లో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలకి వాళ్ళు విరివిగా దానాలు చేసేవాళ్ళు. రెండోది ఏంటంటే ఈ యొక్క శ్రీశైలంకి ఏదైతే వెళ్తామో, ఈరోజు మనం ఎక్కడైతే శేషాచలం దగ్గర ఉన్నామో వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనకు వచ్చే భక్తులందరూ కూడా ఈ మార్గంలో వచ్చేవాళ్ళు. సో కాబట్టి ఆ రోజుల్లో నుంచి కూడా అంటే ఇవన్నీ కూడా ఒక వర్తక కేంద్రం, మతపరమైన కేంద్రాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కాబట్టి రాజులు ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం మండపాలు కట్టించడం, పర్టికులర్గా విజయనగర రాజులు ఇక్కడ వచ్చేటటువంటి శైవ భక్తుల కోసం వసతి కోసం, అలానే ఫుడ్ ఆఫరింగ్స్, వాళ్ళకి భోజన సదుపాయాల కోసం ఈ మండపాలన్నీ కూడా కట్టించేవాళ్ళు. ఇది మొత్తంగా కూడా మనం ప్రస్తుతం పర్యటిస్తున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆలయాలను అనుసంధానం చేసేటటువంటి ప్రాంతాలు. గతంలో శ్రీశైలం నుంచి శ్రీవారి దర్శనానికి విచ్చేసేటటువంటి భక్తులు ఈ మార్గాన్ని వాడేవారు అన్నటువంటి ఆధారాలు అయితే శాసనాల ద్వారా లభిస్తున్నాయంటూ కూడా పురావస్తు శాఖ డైరెక్టర్ మున్నత్వం చెప్తున్నారు. మన అన్వేషణ అయితే మనం ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. శాసనాలను గుర్తించే వరకు కూడా ఈ పరిశీలన అయితే కొనసాగుతూనే ఉంటుంది. శాసనాల కోసం పురావస్తు శాఖ మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్వేషణ కొనసాగిస్తోంది. శ్రీలంక, నేపాల్, స్కాట్లాండ్, వియత్నాం, నెదర్లాండ్స్, చైనా, కాంబోడియా, బర్మా, పాకిస్తాన్, నార్త్ ఈస్ట్ దేశాల్లోనూ మన శాసనాలను గుర్తించింది. దేశంలో అత్యధికంగా తమిళ భాషలో 30,000 శాసనాలను గుర్తించారు అధికారులు. సంస్కృతంలో 17,000 శాసనాలు, తెలుగు, కన్నడ భాషల్లో 11,000 చొప్పున శాసనాలు గుర్తించారు. అత్యధిక శాసనాలు తమిళనాడులో గుర్తించగా తిరుమల శ్రీవారి ఆలయంలో 1100 శాసనాలు బయటపడ్డాయి. భారతదేశంలో 200 వరకు భాషలు వాడుకలో ఉండేవని శాసనాల ద్వారా సమాచారం తెలుస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, సంస్కృతం, మలయాళం వంటి ప్రస్తుత వాడుకలో ఉన్న భాషలే కాకుండా నాగరి, కుటిల, గ్రంథ, గాంధార, తుళు, శారద, ప్రాకృత వంటి పురాతన భాషలకు సంబంధించిన శాసనాలు భద్రపరిచారు అధికారులు. నూతనంగా శాసనాలను గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో పరిశోధనలు చేశారు పురావస్తు శాఖ అధికారులు. సదాశివకోనలో శాసనాల అన్వేషణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు అటవీ ప్రాంతంలో 10 కిలోమీటర్ల పైగా ప్రయాణించాం. అనేక కొండలు, వాగులు దాటుకున్నాం. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా పురావస్తు శాఖ అధికారులు కానీ, అటు అటవీ శాఖ అధికారులు కానీ శాసనాల గుర్తింపునైతే చేయలేదు. ఎంతో పురాతనమైనటువంటి పురావస్తు ఆలయంగా ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. వెంకటగిరి రాజులు ఈ అరణ్యంలో విహారానికి వచ్చినటువంటి సమయంలో ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణం చేశారన్నటువంటి వాదన అయితే ఉంటుంది. ప్రస్తుతం సదాశివకోనలో అయితే శాసనాల కొనసాగింపు అయితే వాటి అన్వేషణ అయితే కొనసాగుతూనే ఉంది. శాసనాలు గుర్తించేటటువంటి పనిలో అటవీ శాఖ అధికారులతో కలిసి పురావస్తు శాఖ అధికారులు అయితే చేస్తున్నారు. వారిని మన ఎన్టీవీ బృందం అయితే అనుసరిస్తుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రాంతంలో ఎక్కడా కానీ శాసనాల లభ్యత అయితే కనిపించలేదు. మన దేశంలో అనేక ప్రధాన సమస్యలకు శాసనాలు పరిష్కార మార్గాలు చూపాయి. అయోధ్య, కాశీ విశ్వేశ్వరుడి ఆలయాల విషయంలో శాసన ఆధారాలే కీలకంగా మారాయి. ఇటీవల మధ్యప్రదేశ్లోని భోజ్శాల కూడా శాసనాల సమాచారం ప్రామాణికంగా నిలిచింది. 11వ శతాబ్దంలో భోజ్శాలలో సరస్వతీదేవి ఆలయం, సంస్కృత విద్యాలయం ఉన్నాయని, తర్వాత కాలంలో వాటిని మసీదుగా మార్చినట్లు శాసనాల ద్వారా గుర్తించింది పురావస్తు శాఖ. అప్పటి సరస్వతీదేవి విగ్రహం లండన్ మ్యూజియంలో ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇదే తరహాలో పురాతన గుడిమల్లం ఆలయానికి సంబంధించిన శాసనాలు సదాశివకోనలో గుర్తించింది పురావస్తు శాఖ. సదాశివకోనలో దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించాం. చివరగా అమ్మవారి కోన ప్రాంతానికి చేరుకున్నాం. ఈ ప్రాంతంలోనే పురావస్తు శాఖ అధికారులు శాసనాలను అయితే గుర్తించారు. వాటికి సంబంధించినటువంటి వివరాల సేకరణ పనిలో పురావస్తు శాఖ అధికారులు ఉన్నారు. మనతో పాటు పురావస్తు శాఖ డైరెక్టర్ మున్నత్వం రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు గుర్తించినటువంటి శాసనం ఏ సంవత్సరానికి సంబంధించింది, అందులోని వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ఇది విజయనగర రాజు అయినటువంటి సదాశివ దేవరాయలు వేయించిన శాసనం. ఇది శక సంవత్సరం 1471 సంవత్సరం, ఆనందనామ సంవత్సరం, శ్రావణ బహుళ 10 మంగళవారం నాడు విజయనగర రాజు అయినటువంటి సదాశివ దేవరాయలు వేయించినటువంటి శాసనం. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ శివుడు, సూర్యుడు, చంద్రుడు. సో మీకు కరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి 15 లైన్లు కూడా తెలుగు ఉంది, కన్నడ ఉంది, తమిళ్ 3 భాషల్లో కూడా ఈ శాసనాన్ని వేయించడం జరిగింది. అంటే దీని ద్వారా ఏంటంటే ఆ రోజుల్లో ఇక్కడికి
తెలుగు, తమిళ, కన్నడ అనేటటువంటి శైవ భక్తులు విపరీతంగా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే సదాశివదేవరాయలు 3 భాషల్లోనూ వేయించాడు. ఇప్పుడు మనకు బాగా తెలుసు తిరుమలలో ఉన్నటువంటి ఆనంద నిలయం గోడలపైన ఉన్న శాసనాల్లో ప్రతి శాసనం కూడా తెలుగు, తమిళ, కన్నడ 3 భాషల్లోనూ ఉంటుంది. అంటే అక్కడికి విచ్చేసేటువంటి భక్తులకి రాజులు చేసినటువంటి కార్యక్రమాలు, సేవలు తెలియాలి కాబట్టి ఆ 3 భాషల్లో వేయించడం జరుగుతుంది. ఇది ప్రత్యేకించి 1471 శక సంవత్సరం అంటే 477 సంవత్సరాల క్రితము విజయనగరాన్ని పరిపాలించినటువంటి సదాశివదేవరాయలు గుడిమల్లంలో ఉన్నటువంటి పరశురామేశ్వర దేవుడికి జరగాల్సినటువంటి నైవేద్యాలు, అక్కడ జరగాల్సినటువంటి అంగరంగ వైభవాలు, అంటే అంగరంగ వైభవాలు అంటే స్వామివారికి ఉత్సవాలు కావచ్చు, స్వామివారి గుళ్ళో జరగాల్సినటువంటి నాట్యం కావచ్చు, అన్నీ కూడా అన్నమాట. వాటన్నిటికీ సంబంధించినటువంటి ల్యాండ్స్ని ఇవ్వటం జరిగిందనమాట. ఈ ల్యాండ్స్తో వచ్చేటటువంటి ఇన్కమ్ని ఈ యొక్క కార్యకర్త ఎవరైతే ఈ కార్యకర్త గుడిమల్లం పరశురామేశ్వర దేవుని కార్యకర్త అయినటువంటి లింగన వడయ శిష్యుడు, ఇతను ఎవరు? లింగన వడయ శిష్యుడు సంపన్న వడయ. ఈ సంపన్న వడయ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క ఇన్కమ్ని అంతా కూడా మనం తీసుకొని ఈ ఇన్కంలో ఉన్నటువంటి ఇన్కమ్ని జనరేట్ అయినటువంటి వచ్చే ఆదాయం ద్వారా వీటిని అక్కడికి గుడి యొక్క కైంకర్యాలు జరగాలని తెలియజేస్తూ ఉంది. అంటే ఎంత ల్యాండ్ ఎక్స్టెండ్ దీంట్లో పేర్కొనబడింది? మనకు ఇప్పుడు మనం తీసినటువంటి ఈ ఎస్టాంపేజ్ ప్రకారం ఏంటంటే అక్కడ కండుకాస్ అన్నాడు. కండుక అంటే ఒక కండుక అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 8 పుట్లు పండేంత భూమి, అంటే సుమారుగా 1 ఎకరా ఉందన్నమాట. అక్కడ మనకు ఆ బ్లాక్ ఇంక్ దగ్గర మనకు ఎన్ని కండుకలు అని తెలిస్తే మనకు ఆ కండుకల యొక్క విలువ మొత్తం ల్యాండ్ మెజర్మెంట్ తెలుస్తుంది అనమాట. మోస్ట్లీ ఇంకొక ఎస్టాంపేజ్లో మనకు అక్కడ నిలబడుకొని తీసేది కష్టం అవుతుంది కాబట్టి మనకు మొత్తానికైతే మాత్రం మనకు ఈ యొక్క 2 శాసనాల్లో కూడా గుడిమల్లం పరశురామేశ్వర స్వామికి సంబంధించినటువంటి నైవేద్యాలు, అక్కడ జరగాల్సిన అంగరంగ భోగాల కోసం ల్యాండ్స్ ఇచ్చిన వివరాలు అయితే మాత్రం క్లియర్గా ఉన్నాయి. విజయనగర రాజు సదాశివదేవరాయలు ఇప్పటి వరకు ఎన్ని శాసనాలను అయితే గుర్తించారు, వాటిని ఏ విధంగా భద్రపరుస్తుంటారు? మనం ఆల్మోస్ట్ ఈ యొక్క 1886 సంవత్సరం నుంచి మనం ఇదే టెక్నిక్ వాడుతూ ఉన్నాము. ఇప్పటి వరకు 85,000 శాసనాలు భారతదేశం మొత్తం కూడా కాపీ చేయటం, వాటన్నిటినీ కూడా ఇదే రూపంలో తీసుకెళ్ళి మైసూరులో, అంటే భారతీయ పురావస్తు శాఖ ప్రధాన కార్యాలయంలో మైసూరులో ఉంది కాబట్టి మైసూరులో వీటన్నిటినీ కూడా భద్రపరుస్తున్నాము. వీటన్నిటినీ కూడా ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు చూడొచ్చు. మీరు ఇప్పుడు కూడా bharati.org అని కొడితే మీరు సుమారుగా 10,000 శాసనాలు అప్లోడ్ చేశాము. వాటికి సంబంధించినటువంటి మెటాడేటా కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ట్రాన్స్క్రిప్ట్ కావచ్చు, అవన్నీ కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని, అంటే శ్రీ నరేంద్ర మోడీ గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క శాసనం కూడా ఎక్కడ ఇప్పుడు ఇంత కష్టపడి 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి వ్యయ ప్రయాసాలు కొలిచి డబ్బులు ఖర్చు పెట్టినా కూడా సరే ప్రజలందరికీ కూడా పర్టికులర్లీ స్టూడెంట్ కమ్యూనిటీ, రీసెర్చ్ కమ్యూనిటీకి ఫ్రీగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క భారత్ అనే ప్రాజెక్ట్ పెట్టింది. తో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నారు. వారిని అడిగి గుడిమల్లం ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు చేస్తున్నటువంటి కార్యక్రమాల నేపథ్యంలో, ఇవాళ శాసనం వెలుగు చూసినటువంటి నేపథ్యంలో ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ వివరాలు తెలుసుకోబోయే ప్రయత్నం అయితే చేద్దాం. మరి దీని శాసనం నేపథ్యంలో ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది? ముందుగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఎపిగ్రఫీ డైరెక్టర్ ముండత్న రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిలిచిన వెంటనే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చేసి దాదాపుగా ఇంత డీప్ ఫారెస్ట్లో వచ్చి ఉన్నటువంటి శాసనాలని కాస్త మొత్తం ఎస్టాంపేజ్ చేసి అవన్నీ భద్రపరుస్తూ దీంట్లో అత్యంత కీలకమైన విషయాల్ని మనకు వెలుగులోకి తీసుకొచ్చారు. సో దాదాపుగా 470 సంవత్సరాల క్రితమే గుడిమల్లంకు సంబంధించినటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామి పూజా కైంకర్యాలకు కావచ్చు, ఆలయ అభివృద్ధికి సంబంధించి సో అప్పటి విజయనగర రాజులు సదాశివరాయలు కొన్ని భూముల్ని కేటాయించడం జరిగింది. వాళ్ళు నిధులు కూడా వెచ్చించి డెవలప్మెంట్కి నిధులు కేటాయించడం, ఇప్పుడు కోనేరుకి కూడా నిధులు కేటాయించారు, అది కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. అలాగే మరమ్మతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయించడం జరిగింది. ఈరోజు ఈ శాసనం బయటపడడం వల్ల అదే గుడిమల్లం టెంపుల్కి వేలాది ఎకరాల భూములు గుడిమల్లంకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులని తెలియజేస్తాను. భవిష్యత్తులో పురాతన కాలానికి చెందినటువంటి గుడిమల్ల ఆలయ అభివృద్ధిపై దృష్టి సారిస్తామంటూ కూడా తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరు. మొత్తానికి సదాశివ కోనలో శాసనాలు ఉన్నట్లు గుర్తించిన పురావస్తు శాఖ వాటిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇవాల్టి రోజు జరిగినటువంటి శాసనాల అన్వేషణ కార్యక్రమంలో ఒక కీలకమైనటువంటి ఘట్టమైతే ఆవిష్కృతమైంది. ఇది మొత్తంగా జరిగినటువంటి ఓవరాల్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చెంచైతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, సదాశివ కోన.